హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ స్టిచ్చింగ్ ఐడియాస్ బై స్వాతి. ఈరోజు వీడియో వచ్చేసి షార్ట్ ఫ్రాక్ అండి. అంబ్రిల్లా మోడల్ది ఎలా కటింగ్ చేసుకోవాలి, అదేవిధంగా ఎలా కుట్టుకోవాలని వీడియోలో చూపిస్తాను. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీకు మంచిగా కటింగ్ అయితే వివరంగా చూపిస్తాను. స్టిచ్చింగ్ మాత్రం ఈజీ పద్ధతిలోనే చూపిస్తాను అనమాట. అయితే ఈ విధంగా మనం కోన్ షేప్లో మడత పెట్టుకోవాలి. ఇది 3 మీటర్ల క్లాత్ అనమాట. నేను తీసుకున్నది ఇప్పుడు పాలిస్టర్ లైనింగ్ 3 మీటర్ల క్లాత్ తీసుకున్నాను. ఈ విధంగా కోరాలు ఉంటాయి కదా, ఈ విధంగా విడి క్లాత్లు ఉంటాయి కదా, ఇట్లా పెట్టుకోండి. ఫస్ట్ 3 మీటర్లు 2 మడతలు వేసి పెట్టుకోండి. ఆ తర్వాత ఆ కొన పట్టుకొని ఇక్కడ వరకు కోన్ లాగా తీసుకుని రండి. అప్పుడు మనకు కోన్ షేప్ అనేది ఇట్లా వస్తుందన్నమాట. దీన్ని మనము గాగ్రా మోడల్ అంటే అంబ్రిల్లా కటింగ్ అనమాట. అది కట్ చేసుకోవచ్చు అనమాట. ఈజీగా కట్ చేసుకోవచ్చు ఈ విధంగా. అయితే కొంచెం ఎక్స్ట్రానే తీసుకున్నాను అనమాట నేను క్లాత్, కొంచెం అర్థమయ్యేటట్టుగా మీకు చెప్పడం కోసం అని చెప్పేసి. లేదంటే మనకు 2 మీటర్లు సరిపోతుంది అనమాట. షార్ట్ ఫ్రాకే కాబట్టి. షార్ట్ ఫ్రాక్ అంటే ఒక 5 ఫీట్స్ ఉన్న అమ్మాయికి షార్ట్ ఫ్రాక్ అనమాట. దానికోసం అని చెప్పేసి అయితే నడుమ అనేది చూసుకోవాలన్నమాట. నడుమ అనేది 17 ఉంది. 17 అంటే 34 నడుమ అనమాట. నడుమ 2 భాగాలు చేస్తే 17 వస్తుంది కదా. దాన్ని ఇంకొక 2 భాగాలు చేస్తే ఆ వచ్చిన దాన్ని మనం ఇక్కడ మార్కింగ్ పెట్టుకోవాలన్నమాట. 17 అంటే 8.5 అనమాట. 8.5 ప్లస్ ఒక హాఫ్ ఇంచు కుట్లల కోసం అనమాట. 9 ఇంచెస్ పెడితే సరిపోతుంది. ఇక్కడ ఈ విధంగా ఈ పైన ఈ కోన్ షేప్ వచ్చింది కదా, అక్కడ నుంచి కిందికి ఒక 9 ఇంచెస్ ఈ విధంగా వెడల్పు అనేది పెట్టుకోండి. ఇలా పెట్టుకొని లైన్ గీసుకోండి. ఈ విధంగా లైన్ గీసుకోండి. లైన్ గీసుకున్న తర్వాత ఇప్పుడు మనకు హైట్ మిగిలింది ఏముంది, ఒక హైట్ అనమాట. ఈజీ అండి ఇది. కుట్టడము కటింగ్ అంతా ఈజీ పద్ధతి. ఒకటి ఇలా వేయడం ఒకటి కరెక్ట్గా నేర్చుకుంటే చాలు మీరు. ఇప్పుడు హైట్ అనేది చూద్దాం. హైట్ అనేది మనకు మనం వాళ్ళు బాడీ సైజ్ తీసుకుంటాం కదా, వాళ్ళు కస్టమర్ వచ్చినప్పుడు వాళ్ళ సైజ్ తీసుకుంటాం కదా, అందులో నుంచి బాడీ పార్ట్ ఉంటుంది కదా, అది తీసేసి మిగిలిన భాగానికి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని పెట్టుకోండి. ఈ విధంగా నేనైతే అలాగే పెట్టుకుంటున్నాను. మీరు కూడా అలాగే పెట్టుకోండి. ఎందుకంటే బాడీకి వేరే ప్రిపేర్ చేస్తాం కదా మనము, అది కాకుండా కింద స్కర్ట్ కోసం అని చెప్పేసి ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట. నాకు ఇక్కడ కొంచెం అతుకు పడుతుంది. 2 భాగాలకేమో క్లాత్ సరిపోయింది, కానీ ఇంకొక 2 భాగాలకి అతుకు పడుతుంది అనమాట. అది కూడా ఎలా కటింగ్ చేసుకోవాలనేది చూపిస్తాను నేను ఇప్పుడు. ఈ విధంగా మార్కింగ్ అనేది పెట్టేసుకోండి. మనం ఎంతైతే హైట్ పెట్టుకోవాలనుకున్నామో అంత హైట్ అనేది ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకోండి. షార్ట్ ఫ్రాకే అనమాట ఇది. షార్ట్ ఫ్రాక్ అయినా లాంగ్ ఫ్రాక్ అయినా ఇదే పద్ధతి, కాకపోతే కొలతలలో కొంచెం తేడా ఉంటుంది అంతే. ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకోండి. మార్కింగ్ పెట్టేసుకొని కట్ చేసుకోవాలి. తర్వాత నేను ఈ 2 భాగాలు ఉన్నాయి కదా, ఈ 2 భాగాలకు మనకు కొంచెం అతుకు పడుతుంది కదా, అది కూడా నేను చూపిస్తానమాట. ఈ విధంగా చూసుకోండి. మళ్ళీ ఒకసారి కరెక్ట్ వచ్చిందా లేదా అనేది కూడా చూసుకోండి. చూసుకుంటే మనకు తేలిపోతుంది అనమాట. అయితే ఈ హైట్ అనేది మీ ఇష్టం అనమాట. మీకు ఇచ్చిన బాడీ హైట్ని బట్టి, మెజర్మెంట్స్ని బట్టి మార్చుకోవచ్చు అనమాట. మనం బాడీ ఉంటుంది కదా, బాడీ తీసేసి కింద స్కర్ట్ హైట్ అనేది తీసుకోవచ్చు అనమాట. నేనైతే బాడీ హైట్ 15 తీసేసాను. ఆ మిగిలింది స్కర్ట్ కోసం అనమాట హైట్. కటింగ్ అనేది ఇలా చేసుకోండి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే కనుక నాకు ఒక కామెంట్ అనేది పెట్టండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఒకసారి కటింగ్ నేర్చుకున్నారంటే మీరు ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నా పెద్ద పిల్లలు ఉన్నా మీరు ఈజీగా ఫ్రాక్స్ అనేది కుట్టుకోవచ్చండి. బయట ఎక్కడెక్కడో టైలర్స్కి ఇచ్చి అంత ఎక్కువ అమౌంట్ పెట్టి మళ్ళీ డబ్బులన్నీ వేస్ట్ చేసుకునే బదులు ఒకసారి కటింగ్ చూసేసి నేర్చుకుంటే పర్ఫెక్ట్ అయిపోతారనమాట. ఇలా వచ్చింది కదా. ఇప్పుడు ఈ ప్లేస్కి అతుకు వేయాలన్నమాట. మనం ఇలా వస్తుందన్నమాట. ఈ ప్లేస్కి అతుకు వేయాలి. అతుకు కూడా ఎట్లా వేయాలి, మిగిలిన క్లాత్ చాలా మిగిలింది కదా మనకి, ఆ మిగిలిన క్లాత్లో అతుకు ఎలా వేయాలనేది నేను చూపిస్తాను ఇప్పుడు. ఈ విధంగా ఉంది కదా, దీన్ని చూసుకోండి. కూర ఉన్న వైపు మనకు వచ్చేటట్టుగా చూసుకోండి. ఎందుకంటే గుర్తుంటుంది అనమాట, ఈజీగా గుర్తుంటుంది మనకు పెట్టుకోవడానికి. ఇలా పెట్టుకుంటే కనుక ఈ పక్క మనం అతుకు వేయాలి, అతుకు కుట్టాలి అనేది మనకు బండ గుర్తు అయిపోతుంది అనమాట. అట్లా చూసుకోండి. ఇట్లా చూసుకొని వేసేసుకోండి. అతుకు అనేది ఎంత పడుతుందో అంత వేసేసుకోవాలన్నమాట. కొంచెం ఎక్స్ట్రానే తీసుకోండి, 2-3 ఇంచులు ఎక్స్ట్రానే తీసుకోండి. ఎందుకంటే అతుకు కాబట్టి కొంచెం ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది అనమాట. ఇలా రావాలన్నమాట అతుకు అనేది. అయితే ఇలా కూడా కట్ చేయొచ్చు. నేను మాత్రం ఇంకో విధంగా చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు
ఇలా కాకుండా మనకు చేయితోటి పట్టుకుంటే చేయితోటి తగులుతుందనమాట క్లాత్ అనేది. మీకు వీడియోలో కూడా క్లియర్గా కనిపిస్తుంది చూడండి. కొంచెం చేయికి ఇట్లా ఎత్తుగా తగులుతుంది. ఇలా మార్క్ పెట్టేసుకోండి. మార్క్ పెట్టేసుకొని కటింగ్ చేసేసుకోండి. ఈ ముక్క అనేది మనకు ఆ 2 భాగాలకి అతకనమాట. ఇంకొక 2 భాగాలకేమో మనకు కరెక్ట్గా సరిపోయింది క్లాత్ అనేది. కానీ ఇంకొక 2 భాగాలకు మాత్రం అతుకు పడుతుంది కదా, ఆ అతుకు అనేది నేను ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నాను. ఇలా వేసుకోవాలన్నమాట. కొంచెం ఎక్స్ట్రా ఉంచుకోండి, ఏం కాదు. ఒక 1 ఇంచ్ 2 ఇంచెస్ అట్లా ఎక్స్ట్రా ఉంచుకోండి. తర్వాత ఎక్కువ తక్కువలు ఉంటే తర్వాత కట్ చేసుకోవచ్చు, కుట్టిన తర్వాత కట్ చేసుకోవచ్చు అనమాట. నీట్గా ఇలా వస్తుంది అనేది, ఇలా వస్తుంది. ఒకవేళ గుర్తు లేకపోతే కనుక మీకు దాని మీద నెంబర్ గుర్తేసుకోండి, 1 అనో 2 అనో అట్లా నెంబర్ గుర్తేసుకుంటే అటాచ్ చేసేటప్పుడు ఈజీగా అవుతుంది అనమాట. అందుకోసం అని చెప్పేసి నేను కూర ఉన్న వైపు జాయిన్ చేసుకుంటాను అనమాట. ఎందుకంటే ఆ కూర ఉన్న వైపు జాయిన్ చేసుకుంటే మనకు చూసి కట్ చేసుకుంటాం కాబట్టి పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఇలా లోపల లైనింగ్ క్లాత్ అనేది ఇలా కట్ చేశాను. ఇది మెయిన్ క్లాత్ అనమాట. మనకి ఇప్పుడు ఈ మెయిన్ క్లాత్ కూడా అదే విధంగా వేసుకొని కట్ చేయాలి. ఇది కూడా అంతే, 2 మడతలు వేసుకోండి. ఇది కూడా 3 మీటర్లే ఉందన్నమాట క్లాత్. ఈ విధంగా కోన్ షేప్లో వేసేసుకోండి. ఇలా ఇది కొంచెం పన్న పెద్దగా ఉంటుంది కాబట్టి అతికేం పట్టదు నాకు. ఇలా కోన్ షేప్లో వస్తుందన్నమాట. దీన్ని ఇలా నీట్గా సర్చ్ చేసుకోవాలి. సర్చ్ చేసేసుకొని ఈ విధంగా మనకు కనిపించే వైపు వేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనకి ఈజీగా కనిపించాలి కదా, మనం ఎటు కట్ చేస్తున్నామో ఏందో అని ఈజీగా కనిపించే వైపు వేసేసుకోండి. ఇలా వేసుకొని పెట్టేసుకోండి. లోపల వైపు క్లాత్ అనేది ముడత అనేది లేకుండా చూసుకొని మంచిగా నీట్గా వేసేసుకోండి. ఈ అంబ్రిల్లా మోడల్ ఫ్రాక్స్ కుట్టడము ఈజీ పద్ధతిలో కుట్టొచ్చండి. ఓన్లీ జాయిన్ చేసేస్తే సరిపోతుంది అనమాట. కాకపోతే కటింగ్ అనేది కొంచెం రిస్క్ అనమాట. మామూలుగా మనము ఫిల్స్ పెట్టి కుచ్చులు పెట్టి కుట్టిన ఫ్రాక్స్ అయితేనేమో మనకు మిషన్ పైనే ఉంటుంది పని. కానీ ఈ ఫ్రాక్స్ మాత్రం మిషన్ పైన ఎక్కువ పని ఉండదు, కానీ ఇట్లా కటింగ్ చేసుకోవడానికి కొంచెం పని పడుతుంది అనమాట, అంతే తేడా. ఇది మిషన్ పైన ఫాస్ట్గా అయిపోతుంది. 2 కుట్లు వేస్తే సరిపోతుంది అనమాట, జాయిన్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇలా వేసుకున్నాం కదా, మనం లైనింగ్ క్లాత్ ఉంది కదా, అది ఈ విధంగా దానిపైన వేసేసుకొని కొంచెం ఎక్స్ట్రా తీసుకొని కటింగ్ చేసేసుకోండి. ఇలా కొంచెం ఎక్స్ట్రా తీసుకోండి. ఎక్స్ట్రా తీసుకుంటే మనకి ఏంటంటే కుట్టేటప్పుడు తక్కువ కాకుండా క్లాత్ అనేది మంచిగా ఈజీగా ఉంటుందన్నమాట. ఇలా కట్ చేసేసుకోండి. కొంచెం ఎక్స్ట్రా ఒక 1/2 ఇంచ్ అంత ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది. కింద మాత్రం ఒక 1 ఇంచ్ అంత ఎక్స్ట్రా తీసుకోండి. ఎందుకంటే దీనికి నేను పీకో చేస్తాను. కొంచెం పీకో అనేది కొంచెం ఇట్లా లేయర్ లాగా లేసినట్టుగా రావాలి అంటే కొంచెం ఎక్స్ట్రా ఉండాలన్నమాట క్లాత్ అనేది. ఇది షార్ట్ ఫ్రాకేనండి, మీరు గుర్తుపెట్టుకోండి. లాంగ్ ఫ్రాక్ కాదు, షార్ట్ ఫ్రాక్స్ ఇప్పుడు బాగా వేస్తున్నారు కదా పిల్లలు, ఆ విధంగా షార్ట్ ఫ్రాక్ అనేది నేను కట్ చేస్తున్నాను. మోకాళ్ళ కింది వరకు ఇప్పుడు బాగా ఫ్యాషన్ అయిందనమాట. పిల్లలు ఎక్కువగా అట్లే కుట్టించుకుంటున్నారు. పెద్ద పిల్లలు చిన్న పిల్లలు అని ఏం లేదండి, అందరు అవే వేస్తున్నారనమాట. లాంగ్ ఫ్రాక్స్ అంటే కొంచెం తక్కువ అయిపోయిందనమాట. ఓన్లీ షార్ట్ ఫ్రాక్స్కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు ఇప్పుడు. ఈ విధంగా మనము కటింగ్ అయితే అయిపోయిందనమాట. అంబ్రిల్లా మోడల్ షార్ట్ ఫ్రాక్ అనమాట ఇది. కటింగ్ అయిపోయింది. ఈ విధంగా కట్ చేసి పెట్టుకొని ఇంకా మిగతా భాగాలు కూడా కట్ చేసేసుకోండి. మిగతా భాగాలు కూడా నేను ఒక వీడియోలో చూపెడుతున్నానండి. హ్యాండ్స్ కానీ నెక్ కానీ ఎలా చూసుకోవాలి, ఎలా కట్ చేసుకోవాలి అనేది దీని తర్వాత వీడియోలలో వస్తుందన్నమాట. అది అందుకోసం అని చెప్పేసి చూడండి, మీరు చూసి నేర్చుకోండి. వీనెక్ చూపిస్తున్నాను, అదేవిధంగా అంబ్రెల్లా కట్ హ్యాండ్స్ చూపిస్తున్నాను అనమాట నేను తర్వాత రాబోయే వీడియోలలో. ఈ విధంగా వచ్చింది కదా. ఇప్పుడు దీనికి అతుకు అనేది మనకు పడుతుంది కదా, ఇది చూసారు కదా, ఈ విధంగా అతుకు అనేది పడుతుంది అనమాట. మనకు ఈ క్లాత్ అనేది తక్కువ ఉంది కదా, మనకు 2 భాగాలకి ఇలా వేసుకోండి. జాయింట్ అనేది ఇలా వేసుకోవాలన్నమాట. కూర ఉన్న సైడ్ మనం పెట్టుకున్నాం కదా మార్కింగ్, ఈ విధంగా పెట్టేసుకొని జాయింట్ చేసేసుకోండి. జాయింట్ చేసేసుకోవడం ఇది పెద్ద పని ఏం లేదు. కాకపోతే మనము ఎటువైపు అయితే అతుకు కరెక్ట్గా వేయాలో అది చూసుకొని వేసుకోవాలన్నమాట. చాలా ఈజీగా అయిపోతుంది. ఇలా
తర్వాత కొంచెం అనుగుడు కుట్టు అనేది కూడా వేసేసుకోండి, కొంచెం స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. ఇట్లా ఒక అనుగుడు కుట్టు అనేది వేసేసుకుంటే గట్టిగా ఉంటుంది, ఎప్పటికీ ఊడిపోదు అనమాట. ఇలా ఇంకొక ముక్క కూడా ఉంది కదా మనకు జాయిన్ చేసుకోవడానికి, అది కూడా అదే పద్ధతిలో జాయిన్ చేసేసుకోండి. అది కూడా చూసుకొని ఇలా ఏ పక్కన మనకు తెలిసిపోతుంది కదా. ఇలా కూర ఉంది కదా, ఆ కూర వైపు నుంచి జాయిన్ చేయాలి ఎప్పుడైనా. నేనైతే అది బండ గుర్తు పెట్టుకుంటానండి, ఎందుకంటే కుట్టేటప్పుడు కన్ఫ్యూజ్ కాకుండా కూర ఉన్న వైపునే నేను కట్ చేసుకుంటాను. అదైతే ఈజీగా వేసుకోవచ్చు కదా, మనకు టైం ఎక్కువ వేస్ట్ కాకుండా ఉంటుందని చెప్పేసి నేను అట్లా చేస్తాను. ఇలా మంచిగా హాఫ్ ఇంచ్ ఖర్చు పట్టండి, హాఫ్ ఇంచ్ ఖర్చు పట్టేసి ఇలా జాయిన్ చేసేసుకొని మళ్ళీ ఇంకొక అనుగుడు కుట్టు అనేది వేసేసుకోండి, అప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట. చాలా ఈజీగా ఇంట్లోనే ఉండి మంచిగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ ఫ్రాక్స్ అనేవి. మీరు మామూలుగా బయటకు ఎక్కడికో వెళ్ళి క్లాత్ కొనుక్కరావాల్సిన పని కూడా లేదు. మీకు ఇంట్లోనే పాత చీరలు ఉంటాయి కదా, అవి కట్టలు ఉంటాయి కదా, అట్లాంటివి తీసుకొని కూడా కట్ చేసి కుట్టడం ప్రాక్టీస్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు నడుం దగ్గర జాయిన్ చేసేస్తున్నాను. ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ కూడా ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు పట్టండి, పట్టేసి దేని దానికే జాయిన్ చేస్తున్నాను. లైనింగ్కే మెయిన్ క్లాత్కే జాయిన్ చేస్తున్నాను అనమాట. రెండు కలిపి ఏం జాయిన్ చేయట్లేదు. చేయొచ్చు, అలా కూడా చేయొచ్చు, రెండు కలిపి కూడా జాయిన్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే మనం సేమ్ క్లాత్ తీసుకున్నాం కదా, లైనింగ్ తక్కువ మెయిన్ క్లాత్ ఎక్కువ ఏం తీసుకోలేదు. కాకపోతే ఏంటంటే నాకు ఇట్లాగే అలవాటు అనమాట, నాకు ఇలాగే మంచిగా అనిపిస్తుంది. అందుకోసం అని చెప్పేసి నేను దేని దానికి జాయిన్ చేసేస్తాను. ఈ విధంగా ఇటువైపు కూడా జాయిన్ చేసేసుకోండి. మీకు ఏంటంటే ఈజీ పద్ధతిలో తొందరగా పని అయిపోయేటట్టుగా నేను చూపిస్తున్నాను అనమాట. మీకు అదేవిధంగా ఈజీగా అర్థమవుతుంది, కుట్టడం కూడా ఈజీ అనమాట చాలా. ఆ పద్ధతిలో నేను చూపిస్తున్నా. ఇట్లా ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉంటే ఇట్లా నీట్గా కట్ చేసేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత నడుం సైజ్ అనేది చూసుకోండి, ఏమైనా ఎక్స్ట్రా ఉంటే తర్వాత మీరు చేసేసుకోవచ్చు అనమాట. ఇది నడుము కూడా ఎక్స్టెండ్ కూడా అవకాశం ఉంటుందన్నమాట. తర్వాత మీరు టైలరే కాబట్టి అట్లా కూడా మీరు జాయిన్ చేసేసుకోవచ్చు. కొంచెం కుట్ అనేది ఇప్పుడు ఎక్స్ట్రా ఒక 1 ఇంచ్ అట్లా ఎక్స్ట్రా పెట్టుకున్నారంటే తర్వాత లావ్ అయినప్పుడు అట్లా ఉంటుంది కదా, సైజ్ పెరిగినప్పుడు మళ్ళీ నడుము దగ్గర కొంచెం లూజ్ చేసేసి చేసేసుకోవచ్చు అనమాట. ఎట్లాగో బాడీకి కూడా ఎక్స్ట్రా కుట్లు వేస్తాం కదా, అట్లా. మనకేంటంటే కుచ్చుల ఫ్రాక్ అయితేనేమో తర్వాత 2 కుచ్చులు ఇప్పుకుంటే సరిపోతుంది. ఒకవేళ వాళ్ళు లావ్ అయినప్పుడు పెద్దగా అయినప్పుడు ఈ ఫ్రాక్స్కి ఏంటంటే ఆప్షన్ ఉండదు అని చెప్పేసి ఎక్కువగా ఇష్టపడరు. కానీ దీంట్లో కూడా ఇట్లా ఆప్షన్ పెట్టుకోవచ్చండి. ఒక 1 ఇంచ్ అట్లా ఎక్స్ట్రా పెట్టేసుకొని కటింగ్ చేసేసుకున్నారంటే ఇప్పుడైతే 1 ఇంచ్ కుట్టు పెట్టుకోవచ్చు. తర్వాత ఎప్పుడైనా లావ్ అయినప్పుడు ఆ కుట్టు అనేది ఇప్పుకొని మళ్ళీ దాన్ని జాయిన్ చేసుకోవచ్చు. మన చేతుల్లో పనే కదా, అలా తొందరగా మంచి ఈజీగా అయిపోతుంది అనమాట. ఏ టైలర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. ఈ విధంగా నేను జాయిన్ చేసేసుకున్నాను అనమాట. మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ మొత్తం జాయిన్ చేసేసుకున్నాను. ఇది నేను బాడీ ప్రిపేర్ చేసుకున్నానండి. దీని కటింగ్ వీడియో కూడా నేను చేసి పెట్టాను. వీనెక్ అనమాట, ఇది బ్యాక్ అండ్ ఫ్రంట్ వీనెక్. దీన్ని కూడా వీడియో ఎలా కటింగ్ చేసుకోవాలి, ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది నేను వీడియో చేసి పెట్టాను. నేను అప్లోడ్ చేస్తాను అనమాట, రేపు ఎల్లుండో అప్లోడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. అయితే ఈ జాయింట్ అనేది ఈ విధంగా చేసుకోవాలన్నమాట. ఇలా ఒక హాఫ్ ఇంచ్ మంచిగా ఖర్చు పట్టండి, ఖర్చు పట్టేసి మంచిగా జాయింట్ చేసేసుకోండి. ఖర్చు మాత్రం మంచిగా పట్టాలి, ఎందుకంటే జాయింట్ అనేది నడుం దగ్గర ఉంటుంది కదా, మనం వేసుకున్నప్పుడు కూడా లాగినప్పుడు కూడా చినగకుండా గట్టిగా ఉండేందుకు ఖర్చు మంచిగా పట్టేసి కుట్టు అనేది మంచిగా పెట్టుకుంటే ఏంటంటే ఇంకా స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. మనం రెడీమేడ్గా తెచ్చుకున్న ఫ్రాక్స్కి మనం ఇంట్లో కుట్టుకున్న ఫ్రాక్స్కి అదే తేడా అనమాట. మన కుట్టు అనేది గట్టిగా ఉంటుంది, మిషన్ కుట్టు అనేది ఎప్పటికీ చినిగిపోవు అనమాట. అదే రెడీమేడ్ ఫ్రాక్స్ అయితే కుట్టు అనేది వాళ్ళు లూజ్ కుట్టు పెడతారు, సింగిల్ కుట్టు వేస్తారు, ఖర్చు కూడా అంత నీట్గా పట్టరు వాళ్ళు. కాబట్టి అవి చినిగిపోవడం అట్లాంటి ఇబ్బంది అనేది ఉంటుందన్నమాట. కానీ మనం ఇంట్లో కుట్టుకున్న వాటికి
ఫినిషింగ్ మంచిగా వస్తుందన్నమాట. అంటే కొన్ని రెడీమేడ్వి కూడా ఫినిషింగ్ మంచిగా వస్తాయి, అట్లనేం లేదు. కాకపోతే వాటికి కొంచెం కాస్ట్ కూడా ఎక్కువ అవుతుంది కదా, ఫినిషింగ్ నీట్గా ఉన్న వాటికి కాస్ట్ కూడా ఎక్కువే ఉంటుంది. అట్లా కాకుండా తక్కువ ఖర్చులో మనం ఫినిషింగ్ అనేది నీట్గా వచ్చేటట్టుగా మనకు అసలు డబ్బులే తగలవన్నమాట. అట్లా మనం ఈజీగా ఇంట్లో కుట్టుకోవచ్చు అనమాట, ఫ్రీగా కుట్టుకోవచ్చు ఇంట్లో. క్లాత్కి ఒక్కదానికే డబ్బులు అవుతాయండి, స్టిచ్చింగ్ ఫ్రీనే కదా మనం కుట్టుకుంటే. అట్లా అని చెప్తున్నాను. ఈ పద్ధతిలో షార్ట్ ఫ్రాక్స్ కనుక నేర్చుకున్నారంటే మీకు మంచి గిరాకీ కూడా వస్తుందన్నమాట. కస్టమర్స్ కూడా మంచిగా పెరుగుతారు. కుట్టి మీ పిల్లల గినక వేస్తుంటే వాళ్ళు కూడా చూస్తారనమాట. చూసి బాగా కుట్టింది అని చెప్పేసి ఎవరైనా ఇస్తే ఇవ్వచ్చు కూడా, అట్లా కూడా ఉంటుందన్నమాట. ఎందుకంటే చెప్పలేము, కస్టమర్స్ అనేది మనకి ఎటువైపు నుంచి వస్తారో చెప్పలేము కదా. అందుకే అన్ని వైపులా ట్రై చేస్తూ ఉండాలి. ఓన్లీ బ్లౌజ్లే కాకుండా ఇట్లా లంగా జాకెట్లు, లాంగ్ ఫ్రాక్లు, ఇట్లా కూడా పంజాబీ డ్రెస్సెస్ ఇట్లా కూడా ట్రై చేస్తూ ఉండాలన్నమాట. అట్లా ట్రై చేస్తున్నప్పుడు మనకు చెప్పలేము, మనకు ఎంత ఇంట్రెస్ట్ తోటి బ్లౌజులు నేర్చుకున్నా కూడా ఒక్కోసారి మనకు వేరే ఐటమే ఎక్కువగా వస్తుందన్నమాట. అట్లా కూడా జరుగుతుంది ఒక్కోసారి. వేరే ఫ్రాక్స్ మంచిగా రావడం కుదరడము, లేకపోతే పంజాబీ డ్రెస్సులు మంచిగా కుదరడము అట్లా కూడా జరుగుతుంది. అందుకే మీకు ఏవి మంచిగా అనిపిస్తే, ఏవి మంచిగా కుదిరితే దాంట్లపైనే కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెట్టండి. ఇట్లా వీనెక్ అనేది వస్తుందన్నమాట. వీనెక్ ఈ విధంగా బ్యాక్ అండ్ ఫ్రంట్, ఈ విధంగా అంబ్రిల్లా హ్యాండ్స్ అనమాట. అంబ్రిల్లా హ్యాండ్స్ అనేదానికన్నా వీటి పేరు రఫెల్ హ్యాండ్స్ అని ఉందన్నమాట. అది కరెక్ట్ పేరు. అంబ్రిల్లా హ్యాండ్స్ కంటే కూడా రఫెల్ హ్యాండ్స్ అని అనొచ్చు. ఈ విధంగా బ్యాక్ అండ్ ఫ్రంట్, బ్యాక్ కొంచెం డీప్ ఎక్కువ పెట్టాను, ఫ్రంట్ ఏమో డీప్ తక్కువ పెట్టాను. ఈ విధంగా నేను షార్ట్ ఫ్రాక్ అయితే ప్రిపేర్ చేశానండి. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చకపోతే కనుక స్కిప్ చేసేయండి. నచ్చితే కనుక నేర్చుకోండి. ఇంకా పర్ఫెక్ట్గా మనసు పెట్టి ఇంకొకసారి వీడియో చూసి నేర్చుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.